ఇందాక ఎప్పుడో ఆవేశం అర్థం బ్రో ఫోన్ అవుతే చేసిన తర్వాత ఈ గ్రిప్ ఉంచే మనం ఇది చాలా కాస్ట్ గ్రిప్ కావాలి ఈ గ్రిప్ కావాలి మనకు దొరకదు హైదరాబాద్ తెప్పించి ఇది చాలా టఫ్గా ఉంటుంది గ్రిప్ చాలా బాగుంటుంది గ్రిప్ ఒకటి ఎన్నో 50 రూపాయలు అంత పెట్టి తెప్పించింది ఇది ఏంటంటే ఇక్కడ అంత ఇదేం కాదు స్లోగా వస్తుంది కానీ అంటే కార్మిక పోతుందని భయము ఈ కట్లు గిట్లు తీసే మనం పిల్లలు అండర్ 14 అని చెప్పు ఎందుకంటే మాల్ హ్యాండ్ ఇలా వేసేస్తారు రిస్క్ అవుతుంది ఈ తీసేసిన గట్టిగా ఏమో మనకు 4-5 రోజులు కాదు 8 రోజులైనా పర్వాలేదు లేట్ అయినా ఇది మ్యాచ్ ఎప్పుడు ఇది జాగ్రత్త పైకి వస్తుందని చెప్పి వేసాడు కానీ మన గ్రిప్ తీసేసేయండి తీసుకెళ్ళిపోయినా చాలా 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 స్టిఫ్గా ఉంటుంది గ్రిప్ ఇది అసలు బ్యాట్ కూడా గ్లో వేస్తే జారదు గ్రిప్ ఇది చేతి తెగిపోతాయి గ్రిప్ హలో ఎవరు కలుగుతారు మెయిన్ లెక్క ఏం ఆయన దారిలో ఎక్కడే ఉన్నారు లేకపోతే ఇది కరెక్ట్గా వాళ్ళ సైడ్ హ్యాండ్ ఇది చెప్పాలి మనం నేను చెప్తాను ఇది వదిలేసాను కీపింగ్ చేయవా మాట చెప్పడం కాదు చేయించారా బ్యాట్ చేయించారు ఇస్తాను అది గ్రిప్ మనకి ఉంచండి ఏమైతే వాళ్ళు వేసి ఇచ్చేస్తారుగా మన దగ్గర ఉంది ఇదిగోండి ఈ సైజు ఇలా దీన్ని వేసినా పర్వాలేదు మొత్తం తీసేసి ఈ హ్యాండ్లే ఇది బ్యాట్ హ్యాండ్ ఇది ఒరిజినల్ వేసేది ఎడ్జీ కంపెనీ ఓకే దీన్ని వేసేసినా తీసేసి ఎడ్జి ఇచ్చేసి గట్టిగా వేసేసి పర్వాలా కింద కొంచెం ఎడ్జి కట్ చేయమని మిషన్ చేసిన తర్వాత ఒక తీసేస్తే పర్వాలేదు ఇక్కడ దాకా ఇక్కడ దాకా తీసి దాని కింద ప్లాస్టిక్ ఒకటి ఉంటుంది కింద అది వేస్తారు అదే కింద బ్యాట్ తీసారు చూసారా కింద అది కింద కింద అడుగున ఓకే తీసేటప్పుడు కట్ తీసేస్తాడు మొత్తం నీటి చెప్తాను స్టిక్కర్స్ కూడా తీసేయమనండి ఓకే నేను వేస్తాను చెప్తాను మళ్ళీ మనకి ఇది కొనాలి సార్ ఇది ఇన్ని గ్రేమ్స్ మీద ఇప్పుడు అంత ఓపుకోలేదు అది 18,000 రూపాయలు బ్యాట్ సార్ ఇది బాగా ఉందిగా ఉంటాడు అయితే ఏమవుతుందంటే ఊరినప్పుడు లైట్ సౌండ్ వస్తుంది అదేంటంటే ఆటోమేటిక్గా ఈ మ్యాచ్ ఆడేటప్పుడు ఏంటంటే ఈ బ్యాట్ తగిలిపోయిన పక్కన చిన్నప్పుడు తగిలింది అనుకుంటాడు ఇది బాగుంది అనుకుంటే ఇది వేసేయమని సార్ ఒరిజినల్ ఇది హ్యాండ్లు తీసేసి దీన్ని వేసేయమని బ్యాట్ మార్చాడు అంతే ఓకే సార్ నేను చేయిస్తాను కింద కట్ట ఉంటుంది ఇది మాత్రం కాస్త మిషన్తో ఒక అంగం తగ్గిన పర్వాలేదు ఓకే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి వీడియో కాల్ చేస్తాను ఓకే సార్ నేను చెప్తాను బ్యాటింగ్ మనోజ్ అంతే ఏం పర్లా మనోజ్ ఆడాడే అంతే
కవర్ నేను తీసుకెళ్తాను, లేదా కవర్ తీసుకెళ్ళిపోండి. నేను నా దగ్గర ఇంకా కవర్స్ ఎక్స్ట్రా ఉన్నాను, తీసుకెళ్తాను. ఏం చేయబెట్టినావు దీనికి? వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. బ్యాటింగ్ బ్యాటింగ్ మన ఏం పర్లా ఏం పర్లా. స్కోర్ ఎంత? ఊరికే సింపుల్ గా ఏం పర్లా ఏం పర్లా మన వచ్చి ఎవరు పట్టించు. బ్యాక్ ఫుట్ మీద ఆడకమను, కొంచెం లైట్గా ముందుకెళ్ళి, కొంచెం ముందుకెళ్ళి లైట్గా, అదిగో అంతే కొంచెం. శ్రీకాంత్ ఆఫీస్ స్కోర్ ఇందులో ఇట్లా 2 ఓవర్లు 3 6 స్కోర్ ఇబ్బంది లేదు. ఫస్ట్ ఓవర్ 3 2 ఓవర్ 3 కాదు, నేను ఇది వేయట్లేదు, ఇది నేను ఫస్ట్ ఇన్నింగ్స్ చేస్తాను. శ్రీకాంత్ బ్రో నేను సింగిల్ తీసా, ఫస్ట్ నేను లక్ష సింగిల్ తీసా. ఫస్ట్ నేను సింగిల్ తీసానమ్మా. ఫస్ట్ బాల్ నేను సింగిల్, సెకండ్ బాల్ నేను సింగిల్. ఆయన తీస్తే నేనే డాట్ అయింది చివరి ఓవర్ దాకా. నువ్వు క్యాచ్ మిస్ చేసావు, మొత్తం నేనే ఆడింది. స్కోర్ 10 3 ఓవర్లకి. స్కోర్ 10. నీతో ఏం స్ట్రచ్ కూడా అవ్వట్లేదు, స్ట్రైట్ ఆడేయాల్సింది. అయినా పైకి ఏం ఎన్ని 4 ఓవర్లా 3 సర్లేదా కీపింగ్ చేయి, సర్లే కానీ కీపింగ్ చేయి మమ్మీ. 30కి వెళ్ళిందన్న. భయ్యా భయ్యా గంగమా ప్రతి కాదు కాదు కోచ్ అక్కడ మోత చెవి దగ్గర అదౌట్ ఎవరిచ్చిన అవుట్ నీకు. అమ్మాయి ఉమర్ వెళ్ళి అబ్బాయి ఉమర్ ఉమర్ వెళ్ళి ఏం పర్లేదు. ఉమర్ ఉమర్ వెళ్ళి ఉమర్ బెట్ మ్యాచ్ నేను అన్నాను. ఏం పర్లేదు ఉమర్, ఏం 5కి రన్స్ లేవుగా, జస్ట్ ఇవ్వటమే వచ్చినాయి. 5కి రన్స్ లేవుగా. ఇది అది నేను కంటిన్యూ ఫస్ట్ నుంచి చేస్తున్నాం అన్న.
అనూస్ భాయ్ స్కోర్ ఎంత ఎన్ని ఓవర్స్ స్కోర్ అని చెప్పిన అనూస్ భాయ్ స్కోర్ అని చెప్పు 4 అవర్స్ 4 అవర్స్ ఎంత 3 అవర్స్ కింద మూడు సింగిల్లే బ్రాడ్ నా చేతిలో కొడతాడా పేపర్ గా చోటి 17 4 అవర్స్ స్కోర్ ఎంత 70 సింగిల్ తీసుకున్నా సరిపోతుంది 36 బాల్స్ ఉన్నాయి ఇంకా నువ్వు మాకు ఆపోజిట్ చక్రం ఎంత టార్గెట్ ఎంత ఫస్ట్ ఓవర్ 3 గా వచ్చింది దగ్గర గారు ఫస్ట్ మీ ఓవర్ 3 గా వచ్చినాయి ఫస్ట్ ఓవర్ 3 గా చక్రం ఫస్ట్ ఓవర్ 3 నేను ఫస్ట్ బాల్ మీరు సింగల్ చేశాను లెఫ్ట్ సైడ్ ఆయన ఓవర్ 2 16 నా స్కోర్ అలా పెట్టి సరిపోయి అంత బ్యాట్ నేనైతే మొదలైపోతాను బ్యాటింగ్ అంతే చైనానా yes ये विकेट అన్నది ఎల్లరా బాబా ఏ బాలే ఓ సోది బ్యాటింగ్ బ్యాటింగ్ టూటి ఏం పర్లా 20 వేసుకో టార్గెట్ ఎంత 57 कैरम बोर्ड మాట్లాడుకో ఎరగాలి ఎక్కువైపోయారే టీంలో బ్యాటింగ్ 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 సార్ సత్యవరం నవ్వాలా తెరో మీరు నవ్వాలి ఏమైంది
సిక్స్ కదా 4 అంటే దేని తేలింది డైరెక్ట్ గా దానికి పడింది ఫీల్డ్ 6 ఇచ్చాడన్నా ఇంకేంది ఫీల్డ్ 6 ఇచ్చాడు జన్మ కొట్టాలి 57 టార్గెట్ ఎంత స్కోర్ ఎంత 25 5 ఓవర్ 25 ఒక 32 కొట్టాలి 30 బాల్స్ 32 30 బంతుల్లో 32 29 బంతుల్లో 31 29 31 చూసుకోండి అసలు బాలే తగల స్టంప్కి అసలు బాలే తగల మీరు అలా మాట్లాడుతున్నారు అటే పెట్టలేదు తగిలింది నేను అంటే మీ దానికి సమాధానం చెప్పా అంతే అంటే కొంచెం బ్యాట్ పెట్టలేదండి వెళ్ళిపోవచ్చు ఎక్కించి బాగా చూడు ఆడు మరలా ఆడతావు తెలుసు చేస్తే అయిపోతుంది అరే అరే రోజు ఇదిగో ప్రతి ఓవర్లో పరిగెత్తే నువ్వు పొట్టుండదా నీకు కొట్టేయండి 30 ఉన్నారుగా అవి కొట్టేమనండి మీద కొట్టేసుకో 4 ఓవర్లు 30 కొట్టాలి 30 కాదు మీ స్కోర్ 57 కదా 57 అండి అన్న 57 మీ స్కోర్ 9 లాస్ట్ ఓవర్ 2 వచ్చినాయి అన్న అంతకుముందు 55 అన్న చెప్పనా 50 తర్వాత 2 57 9 ఓవర్ 2 వచ్చినాయి నేను చెప్తా 9 ఓవర్ 2 వచ్చినాయి ఎందుకంటే 50 తర్వాత 2 వచ్చినాయి 57 అవి ఓవర్లు ఏమొచ్చింది అది ఓవర్ కాదన్న ఆయన ఉన్న ఓవర్ 3 వచ్చినాయి ఇది లాస్ట్ ఓవర్ 58 56 తర్వాత సింగిల్ వచ్చింది 59 లాస్ట్ ఓవర్ సింగిల్ వచ్చింది చెప్పేదంటావా అవి వేయలా 9 ఓవర్ అవి ఎవరు వేసారు తెలుసా 3 ఎందుకు వస్తాయి అవి ఎంత వచ్చినాయి 3 వచ్చినాయి 58 అంటే 5 ఓవర్ సింగిల్ వచ్చింది 55 60 కొట్టాలి టార్గెట్ నా బౌలింగ్ ఏం టచ్ కూడా చేయలేదు అది టచ్ కూడా చేయలా మొత్తం నాకే వచ్చింది బాల్ అన్ని మిస్ కాదు 57 50 వచ్చిందన్న 51 మా స్కోరు 55 నెక్స్ట్ ఓవర్ ఒకటి ఇచ్చి 3 వికెట్లు 3 ఇచ్చావు ఒకటి ఇచ్చావా నేను చెప్తా నీ ఓవర్ ఫస్ట్ బాల్ టుడి 3 ఓవర్ 2 ఓవర్ సింగిల్ ఫస్ట్ బాల్ నేను వేసింది ఎందో రైలా నేను వేసింది 7 ఓవర్ అవును 7 ఓవర్ 2 వచ్చింది 50 ఓవర్ 3 వచ్చి 3 వికెట్లు తీసారా 2 వచ్చింది చెప్తా ఫస్ట్ బాల్ లాస్ట్ టుడి అన్న ఫస్ట్ బాల్ టుడి గారు సింగిల్ తీశారు ఆడన్న కొట్టింది ఆడ సింగిల్ తీశారు అడుగు అసలు నా ఓవర్లో అసలు 2 వచ్చిన ఓవర్ నా ఓవర్లో ఒక్క రన్నే వచ్చింది నా ఓవర్ ఒక్క రన్ నా పై నుంచి వెళ్ళిపోయింది
కాదు మూడిచ్చారు మీ వావరు దబాయి చేస్తారండి మూడిచ్చాడు ఆయన వావరు లాస్ట్ వాళ్ళు మూడిచ్చారా మూడు మూడు కొట్టింది ఆయన ఏంటి దబాయి చేస్తా 60 కొట్టాలి పాల్ గారు ఒకటి ఇచ్చారండి ఫస్ట్ లాస్ట్ వారం ఒకటి వచ్చింది ఆయన దగ్గర అంతకుముందు వారు 3 వచ్చినాయి ఆయన దాంట్లో ఫస్ట్ బాల్ 2 రెండో బాల్ అంటే సింగం 3-4 బాల్ వికెట్లు తీశారు ఆయన 24 బాలలో 30 కొట్టాలి. ఎంత 24 30 కొట్టాలి అన్న ఇది 6 ఓవర్లే కానీ 4 ఉన్నాయి. ఎదరే రావయ్యా ఎందుకు వెళ్ళిపోతున్నావు అక్కడికి నాకు నుంచి చేస్తాను 24 అరే బాబు అక్కడ పెట్టరా 23 బాల్కి 24. అరే వెనక్కుండా నువ్వు వెనక్కి వెళ్ళి మనోజ్ 5 ఓవర్స్ ఇప్పుడు ఎన్ని 6 ఓవర్స్ స్కోర్ ఎంత 30. ఉడానా Come on, danger is coming. వెనక్కి వెళ్ళిపో 23 balls ఎక్కడ ఇప్పుడు ఈ ఓవర్ ఏం వచ్చాయి ఫస్ట్ బాల్ అవుట్ 27 కొట్టాలా ఎంత కొట్టాలి 30 కొట్టాలి 30 కొట్టాలి 60 అంటే టార్గెట్ 30 అబ్బా బ్యాటింగ్ ఇండోర్ లోకి వెళ్ళిపోయాడు చూడరా ఎంత కొట్టాలి 22 balls కి 28 కొట్టాలి 22 balls 28 అన్న 2 balls అయినాయి అన్న దీంట్లో 20 అన్న 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 అయ్యో మీ నెంబర్ ఏదండి 22 balls 28 అన్న 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 22 balls లో 28 కొట్టాలి అన్న ఫోటో తీసుకో అన్న దీన్ని మీదేనా ఇది సిమెంట్ పిచ్ అంటే ప్రతిసారి నేను వీటిని తేలా చాలా చెప్తాను శ్రీకాంత్ రాదు పొందు పెట్టావు 30 వేసుకోవాలి ఫస్ట్ బాల్ వెయిట్ కదమ్మా 2 balls అయింది ఫస్ట్ బాల్ వెయిట్ అన్న ఫస్ట్ బాల్ ఎన్ని బాల్ 2 balls ఓకే రా ఫస్ట్ బాల్ వికెట్ అన్న అరే నేను అరే కేపర్ కూడా చేంజ్ చెప్తున్నా చరా దేంగితే నీకు మ్యాచ్ పడలేదు ఈరోజు ఊరికి కొట్టారు నార్దా ఇంకోటి చూద్దాం హాస్టల్ దాల్ రే రేపు ఉందండి ఈ రోజు ఉందంట ఆడదామా ఆంధ్ర అబ్బో ఇప్పుడు ఎంత కొట్టాలి 21 బాలల్లో 27 కొట్టాలి ఇప్పటి నుంచి కరెక్ట్గా ఉంటుంది క్లిక్ షాట్ ఇంకా ఆడాలి
ఊరికి వస్తాయి 21 balls 27 to win. అయితే ఫ్లిప్ 6 కొడతాయి. కేఎల్ రాహుల్ కూడా కేఎల్ రాహుల్ కొడితే అందంగా ఉంటుంది యువరాజ్ సింగ్ కొడితే మిగతా పడతారు. కేఎల్ రాహుల్ కొడతాడు కానీ 6 అబ్బో 100 మీటర్ 6 బ్యాటింగ్ అలా 20 balls 20 balls ఇప్పటి నుంచి పడుతుంది 20 బంతులు 21 వచ్చేసింది 21 balls లో ఎక్కువ మాకు నా స్కోర్ నేను మ్యాచ్ లెక్కించి ఇవన్నీ 2 బాల్ ఉంది ఏం కాదులే మనం సందేశ్ హలో గ్రౌండ్ లో ఉన్నాం సందేశ్ వచ్చేసే సందేశ్ బాల్ కౌంట్ ఎందుకు వస్తారన్నా బాల్ కౌంట్ లేదన్నా ఆయన కామెడీ చేస్తారండి 20 balls లో 19 కొట్టాలి కౌంట్ ఎందుకు తీసుకుంటారు లో బాల్ బాల్ నువ్వేమంటే ఇక్కడికి ఇచ్చావు తీస్తున్నారు ఇది తీసుకోలేదు అది లేదు 6 అన్నా 4 బాబా అయిందా ఎంత కొట్టాలి 19 balls లో దుర్గారావు క్యాచ్ అది క్యాచ్ పట్టాలి నీట్ గా అన్న క్యాచ్ పట్టాలి 15 ఇచ్చావా నాన్న 15 ఇచ్చావా క్యాచ్ డ్రాప్ చేశారు దుర్గారావు గారు నవ్వోటి ఎరుపు కూడా నవ్వుతున్నావు ఎంత కొట్టాలి అర్థమైందా అన్న 15 కొట్టాలి 18 బాలల్లో వెళ్ళిపోయింది టూ ఉంది అన్న అన్న ఈజీ టు అన్న వదిలే వదిలే టూ ఈజీ అన్న 18 బంతుల్లో 14 కొట్టాలి అంతే అంతేనమ్మా 18 బంతుల్లో 14 అర్థం గెలిచేస్తాం నీకు అందులో బ్యాటింగ్ అలా 6 3 ఓవర్లో 14 18 balls 14 నా సూపర్ బౌలింగ్ అలా కావాలని వెళ్ళేసాయి దుర్గారావు గారు అబ్బో సెకండ్ లాంగెస్ట్ చెప్పు ఓ బ్యాటింగ్ అలా 8 కొట్టాలి 8 వేల్ అదే సార్ థ్యాంక్ యూ నీకు మ్యాచ్ ఆడతావా థ్యాంక్ యూ మనం ఆడతామా గారు 4 మ్యాచ్ కనిపోయి నేను ప్రాక్టీస్ సమయం ఉంది ప్రాక్టీస్ స్టార్టర్ గారు ఇంకో మ్యాచ్ హలో సందర్భంలో వస్తారా రీఛార్జ్ చేస్తున్నాను ఆల్రెడీ చూసారా చేస్తున్నా ఒక నిమిషం సగంలో ఉంది ఏంటి ఒక నిమిషం ఆగు చేస్తున్నా ఫోన్ పెట్టి చేస్తున్నా అయిపోయింది టైం అయిపోయింది వెళ్ళాలి ఇప్పుడు బయటికి వెళ్ళాలి అందరూ 10ంటికి బాయ్ పవన్ థ్యాంక్ యూ ఇచ్చేసారు మ్యాచ్ మ్యాచ్ ఇచ్చేసారు ఎవలా అయిపోయింది ఇచ్చారా చక్రం ఇచ్చేసారు సెకండ్ కూడా నాకే కావాలని తీసాడు వదిలేమన్నారా
నాకు తెలుసు